ఆ? ఏటి ఆ? ఈ పిచ్చి రంగులు నువ్వు మొన్ననే నీ కొరెట్టిన నెక్లెస్ ఏది ఏమయ్యాయి మెరుగెట్టడానికి ఇచ్చావా లేదు, మరి పోయాయి. పోవడం ఏంటి కొంపదీసి దొంగలు కనపడ్డారా మ్మ్హ్మ్. మరేమయ్యాయి ఆయన తీసుకున్నారు. ఆయన ఎవడాడు ఆయన అదే ఆడెవడు అబ్బా మా వారు. ఏ ఆడికెందుకు వేసుకుని ఊరేగుతానన్నాడా లేదు, ఆ? మంజరి ఇండస్ట్రీస్ పెడదామని ఓ పెద్ద ఆలోచనలో ఉన్నారు. ఏటి మంజరి ఇండస్ట్రీసా అవును, ఉహు. రోజు రోజుకి బంగారం ధర పడిపోతుంది. ఆ. మనకెందుకు ఈ బంగారం, దీన్ని అమ్మి ఆ డబ్బుతో ఏదైనా ఇండస్ట్రీ పెడదామంటే సరేనన్నాను. దాంతో నువ్వు ఆ నగలన్నీ ఆయనకి ఇచ్చేసావు అవునా గోవిందా గోవిందా అనుకున్నట్టే అయింది ఏమైంది? ఏమైందా ఓసి పిచ్చి మొహమా నీ కొంప కొల్లేరైపోయింది ఆ నిన్ను ముంచేశాడు షటప్. మంజరి ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? ఆ? కుమార్ కుమార్ నా మీరు అనుమానించేది? అనుమానించడం అంటే అది అది వద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. నన్ను అనుమానించినా పర్వాలేదు, నేనేమీ అనుకోను. కానీ కుమార్ని, నా ప్రేమ్ కుమార్ని అనుమానిస్తే నేను సహించలేను. హీస్ మై హస్బెండ్ సార్. అవుననుకో కానీ ఇదిగో, పిచ్చి పిచ్చిగా ఆలోచించి మీ ఆలోచనలు నా తలకెక్కించకండి ప్లీజ్. అది కాదు మంజరి నేను తప్పు నాది, మీకు బాగా చనువిచ్చాను. ఇక ముందు అలా జరగదు, జరగనివ్వను. హ. కాస్ట్యూమ్ తప్పెవరిదో నీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. తెలిసేసరికి నిండా మునిగిపోయి ఉంటావు. చెప్పు సరే, కందకు లేని ఏదో కత్తిపీటకే ఎందుకని మధ్యలో నాకేటి నోరు మూసుకుంటే పోలే. గోవిందా గోవిందా అనుకున్నట్టే అయింది. ఏమైంది? ఏమైందా ఓసి పిచ్చి మొహమా నీ కొంప కొల్లేరైపోయింది ఆ నిన్ను ముంచేశాడు ఆ నిన్ను ముంచేశాడు ఆ నిన్ను ముంచేశాడు ఆ నిన్ను ముంచేశాడు పార్వతి మేడం, కుమార్ ఎక్కడా? ఏదో ప్రివ్యూ ఉందని ఫోన్ చేసి లొకేషన్ నుంచి అట్నుంచట్టే వెళ్ళిపోయారు మేడం. ఫోన్ వచ్చినప్పుడు మీరు బాగా నిద్రలో ఉన్నారు, అందుకని. ఓ, డిన్నర్ అక్కడే చేస్తాట? అవును మేడం. సర్లే. పార్వతి మేడం, నువ్వు నా హెయిర్ డ్రెస్సర్ అయినా నేనెప్పుడూ నిన్న దృష్టితో చూడలేదు. జస్ట్ లైక్ సిస్టర్, ఒక ఎల్డర్ సిస్టర్లా చూసుకుంటున్నాను. నా బాధలు భయాలు నీకు చాలాసార్లు చెప్పుకున్నాను. తోచిన సలహాలు ఇచ్చావు, ఆదుకున్నావు. ఇప్పుడు కూడా ఓ సలహా కావాలి. అడగండి మేడం. కుమార్ మీద నీ అభిప్రాయం మేడం, చెప్పు పార్వతి. కుమార్ ఎటువంటివాడు? మంచివాడా చెడ్డవాడా? మేడం, మంచివాడే కదూ? ఆ, థ్యాంక్ గాడ్, నువ్వు సర్టిఫై చేస్తే ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. I am also very happy. Very, very happy. Yahoo!
ఏంటి కుమార్, ఏమైంది? ఎందుకు ఈ ఆనందం? చెప్తాను, నీతో చెప్పపోతేలా? చూడు, ఏంటిది? అగ్రిమెంట్. అగ్రిమెంటా? దేనికి? 50 ఎకరాల సువిశాల శ్మశానం ఇక మన సొంతం. శ్మశానం సొంతమా? ఎస్, ఊరికి ఉత్తరాన ఊడల మర్రి కింద 50 ఎకరాల సువిశాల శ్మశానం ఇక మందే, మన సొంతం. నాకేం అర్థం కావట్లేదు కుమార్. కరెక్ట్, ఇప్పుడేం అర్థం కాదు. అదే ఓ 4-5 ఏళ్లు పోతే అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. వివరంగా చెప్పు కుమార్. ఓకే, అయితే విను. ఉమ్, నీ బంగారాన్నంతా అమ్మితే 25 లక్షలు వచ్చింది. దాన్నేం చేశాననుకున్నావు? ఏం చేసావు? శ్మశానం మీద పెట్టుబడి పెట్టాను. 50 ఎకరాల సువిశాల శ్మశానాన్ని 25 లక్షలకు కొన్నాను. శ్మశానాన్న? ఉమ్, దాన్ని కొంటాం ఏమిటి? ఏ పొరపాటు అంటావా? అదేం కాదు. ఇప్పుడున్న కమర్షియల్ స్థలాలన్నీ ఒకప్పుడు శ్మశానాలే. అలాగే ఇది కూడా ఓ నాటికి బంగారం అవుతుంది. మనం ముందు కొని ఉంచితే తర్వాత బోల్డ్ అంత రేటు పలుకుతుంది. ఎలా? ఎలా అంటావా? ఉమ్, ఇప్పుడు కొన్నది 25 లక్షలే, కానీ రేపు అంటే ఓ 4-5 ఏళ్ల తర్వాత దానికి ఇటుపక్క థర్మల్ విద్యుత్ ప్లాంట్, అటుపక్క ఎరువుల ఫ్యాక్టరీ, ఆ పక్క ఆఫీసర్స్ కాలనీ, ఇటుపక్క ఆర్టిస్టుల కాలనీ, మధ్యలో శ్మశానం. అప్పుడు అప్పుడు ఇప్పుడు కొన్న శ్మశానాన్ని మనం అమ్మితే 1 crore, 1 కోటి వస్తుంది. అంటే 75 లక్షల లాభం. ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉంది, కానీ నా పేరుట ఇండస్ట్రీ పెడతానని ఈ శ్మశానం కొంటాం ఏంటో ఏదోలా ఉంది. కరెక్ట్, అలాగే ఉంటుంది అనుకున్నాను కూడా. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, మంజరీ ఇండస్ట్రీ అంటే మంజరీ కోసం రాత్రి పగలు పరిశ్రమించడం. అది నా వంతు. నీకోసం నా రక్తాన్ని చెమటగా మారుస్తాను మంజరి. మార్చి దానికి నా తెలివితేటలు జోడిస్తాను. జోడించి కరెన్సీ చేస్తాను. చేసి ఆ కరెన్సీ కుప్పల మీద అంతెత్తున నిన్ను కూర్చోబెడతాను మంజరి. సరేనా? సర్లే, నీకు తెలిసింది నాకేం తెలుసు? నాదేమో సినిమా గొడవ, నీదేమో బిజినెస్ బ్రెయిన్. సరే, నీ ఇష్టం. అవును, నువ్వేదో ప్రివ్యూకి వెళ్ళావని, ఫోన్ చేశావని, అక్కడే డిన్నర్ చేసొస్తావని పార్వతి చెప్పింది. మరి అలా చెప్పిందా? పాపం, తప్పుగా వినుంటుంది. ప్రీవ్యూకని చెప్పలేదు, పని మీద వెళ్తున్నాను అన్నాను. డిన్నర్ చేసొస్తాను అనలేదు, డిన్నర్కి వస్తాను అన్నాను. ఓకే, ఏదైనా చెప్పిన మాట వినిపించుకోవాలి, లేదంటే టూ డేంజరస్. కమాన్ మంజరి, కమాన్, డిన్నర్ చేద్దాం. వద్దులే, ఈ ఆనందంతో నా ఆకలి కాస్త చచ్చిపోయింది. నువ్వు తినరా. ఉమ్? పార్వతి, వడ్డించు. ఉమ్. చచా, అనవసరంగా కుమార్ని అనుమానించాను. మ్మ్. ఏమిటి సరికొత్త నాటకం? నీకోసం. ఆ? ఎస్, నీకోసమే. విశ్వాసం గల కుక్కవు కదా. మేడం మీద విశ్వాసంతో నన్ను ఎప్పుడైనా కరవడానికి వస్తే ముందు జాగ్రత్త చర్యగా మందేసుకున్నాను. అంటే అర్థం కాలేదా? బంగారాన్ని నమ్మిన డబ్బు నేను చేశాడో కనుక్కోండి మేడం అని నువ్వు ఎప్పుడన్నా మంజరీ గుప్పందించావనుకో, అప్పుడు నేను పప్పు అయిపోతాను. అందుకని ఆ డబ్బుని నమ్మకంగా ఇలా ఖర్చు చేశాను. శ్మశానాన్ని కొన్నావు, యా, దాన్ని నీకు అమ్మిందెవరో? దాని ఓనర్ ఓనర్ ఎవరు? దెయ్యమా, భూతమా? పార్వతి. అరవకు, అరిస్తే నీకే డేంజరస్. పార్వతి, అబద్ధం ఆడితే అతికినట్టుండాలి. లేదు, అది
అది కుమార్, నీ రోజులు దగ్గర పడ్డాయి, జాగ్రత్త. నేను చెప్పలేదు గాని మేడంకి నీ మీద అనుమానాలు వస్తున్నాయి. దానికి ఉదాహరణ చెప్పమంటావా? చెప్పు. ఎప్పుడూ అడగని మేడం ఇందాక నీ గురించి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని నన్నడిగారు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పలేదు. నిజం? నిజం, నేనేం చెప్పలేదు. దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆవిడ అలా అడిగిందంటే అర్థం చేసుకో, నీ ఆటలిక ఎంతో కాలం సాగవు. బీ కేర్ఫుల్. చచ్చే, చాలా తప్పు చేశాను. డబ్బు దాచి దొంగ క్రిమిని పేపర్లు తీసుకొచ్చి కాకమ్మకథలు చెప్పాను. ఏమవుతుందో ఏమో. పార్వతి చెప్పినట్టు రోజులు దగ్గర పడుతున్నట్టున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. రేపు మనది కాదు, ఈ రోజే మనది. అలా అనుకుని తొందరలో ఆస్తులన్నీ కాజేసి జెండా ఎత్తియాలి. లేకపోతే ఉచ్చు బిగుసుకుంటుంది. కళా కన్స్ట్రక్షన్స్. కళా హలో. హలో సతీష్ గారు, వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మీతో చిన్న పని పడింది. చెప్పండి. గాంధీనగర్లో మాధవరావు బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది. ఆ సంగతి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. 30 lakhs చెప్తున్నారు ఆయన. 30 lakhs? టూ మచ్. అదేంటి 30 lakhs మీరు ఆఫర్ చేశారు మాధవరావు చెప్తేను? నో, నేను ఆయన అసలు అప్రోచ్ కాందే. సో నాకు డుబికి కొట్టాడనమాట. వాట్? ఏం లేదు ప్రదీప్, మామూలే. పాడుబడ్డ ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేసి ఆ స్థలంలో అపార్ట్మెంట్స్ కడదామని ప్లాన్ చేశాం. దెన్ 25 lakhs కడితే మీరు 30 lakhs ఆఫర్ చేశారని చెప్పి కొండెక్కి కూర్చున్నాడు. నిజం తెలిసింది కదా, మీరు అక్కడే స్టిక్ అనకండి, వాడే దిగొస్తాడు. థ్యాంక్ యూ. అన్నట్టు మీ కళా కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ ఈ వైజాగ్లో చాలా మంచి పేరుంది. పేరుకు తగ్గట్టుగానే మీ వెంచర్స్ కూడా ఆర్టిస్టిక్గా ఉన్నాయి. మీతో పోటీ అంటే కష్టమే. నో. అన్నట్టు కళ మీ మిస్సెస్ నేమా? నో. మరి మీ అమ్మాయి పేరా? కాదు. మరి ఈ అమ్మాయి పేరు. ఎస్, కళ. ఆవిడ నా అభిమాన నటి. ఆ అభిమానంతోనే నా బిజినెస్కి ఆవిడ పేరు పెట్టుకుంది. దాంతో నాకు చాలా కలిసి వచ్చింది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఇదంతా ఆవిడ పేరు మహిమే అంటారు. అన్నట్టు మీరెప్పుడు ఆవిడ సినిమా చూడలేదా? చూడలేదు. లేదా? అయితే మీరు జీవితంలో చాలా అందాన్ని ఆనందాన్ని కోల్పోయారు. అవును, కోల్పోయాను. వస్తాను. సార్, మీ బ్రీఫ్ కేస్. బ్రీఫ్ కేస్ మర్చిపోయాను. వస్తాను. అయితే మీరు జీవితంలో చాలా అందాన్ని ఆనందాన్ని కోల్పోయారు. అయితే మీరు జీవితంలో చాలా అందాన్ని ఆనందాన్ని కోల్పోయారు. అయితే మీరు జీవితంలో చాలా అందాన్ని ఆనందాన్ని కోల్పోయారు.
నిన్నే కళ. ఎక్కడికి? ఎక్కడికంటే మాట్లాడవేంటి? నీకు త్వరలోనే తెలుస్తుంది. అంటే చెప్పటం నీకు ఇష్టం లేదా? చెప్పడమే కాదు, అసలు అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కళ, ఏమిటా పిచ్చావేశం? ఎక్కడికి వెళ్తావు? ఏమవుతావు? ఏమైనా అవుతాను. నువ్విక నన్ను మర్చిపో. కళ, దయచేసి నన్ను అడ్డుకోకు అది కాదు కళ. ప్లీజ్. మనిద్దరం స్నేహితులం. ఆ విషయం మర్చిపోలేదు కదా. ఎవరి దారి వారిది. నా జీవితం నిర్ణయించుకునే హక్కు నాకుందనుకుంటాను. కళ, ఏంటి కుమార్, ఏంటి అవతారం? ఇంకా స్నానం చేయలేదా? లేదు. లేదా? అవతల ఫంక్షన్ టైం అయిపోతుంది, నువ్వేమో ఇంకా. ఆడియో క్యాసెట్ రిలీజే కదా, నేను రాకపోయినా ఏం కాదు. కానీ ముందు ఈ పేపర్ మీద చిన్న సంతకం పడి. ఏంటిది? ఈ ఇల్లు అమ్మేస్తున్నాను. ఆ? అమ్మేస్తున్నావా? ఇప్పుడు అంత అవసరమే వచ్చింది? వచ్చింది. ఈ సెంటర్లో ఈ రణగుణధనుల మధ్య నా దేవత నువ్వు. ఇక్కడుండడం నాకు ఇష్టం లేదు. మరి ఎక్కడుండాలో? ఈ పొల్యూషన్ దూరంగా లుంబిని పార్క్ లాంటి ఉద్యానవనంలో, ఏక్ మినార్ లాంటి ఒంటి స్తంభం మేడలో నువ్వుంటే బాగుంటుంది. సరే, మీ ఇష్టం. అవును, ఈ ఇంటిని ఎంత కమ్ముతున్నావు? అందులో ఉంది చూడు. ఏంటిది? 20 lakhs? అవును, అది వైట్. బ్లాక్ లో మరో 55 ఇస్తావు. అంటే 75 lakhs కమ్ముతున్నావు అన్నమాట. గుడ్, మంచి బేరమే. అది సరే కానీ నా కోసం ఒంటి స్తంభం మేడ ఎక్కడ కడుతున్నావు? మన ద్రాక్ష తోటలో. నైస్, అక్కడైతే చాలా బాగుంటుంది. నేను వెళ్ళరానా? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వస్తాను. ఇంటి నమ్మేశాను, బంగారాన్ని మింగేశాను. ఇక మిగిలింది ద్రాక్షతో. దాన్ని త్వరలో తినేస్తాను. త్వరలోనే తినేస్తాను.